హాయ్ అండి సతీష్. మార్నింగ్ లైవ్‌కి చాలా గొడవలు జరిగాయి గదా! ప్రియా వర్సెస్ సంజన, ప్రియా వర్సెస్ తనూజ, అలాగే సంజన వర్సెస్ శ్రీజ. ఇట్లా దీనన్నింటికి బీజం ఎక్కడంటే నైట్ ఒక డిస్కషన్‌లో పడింది. మనీష్ విషయంలో సంజన ఒక స్టాండ్ తీసుకుంటానంటే ప్రియా అడ్డం పడడంతో అక్కడి నుంచి మొదలయ్యింది. ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతున్నాయి. అట్లాగే మెయిన్ ఏంటంటే నైట్ నుంచి గమనిస్తే కామనర్స్ ఎవరైతే ఆరుగురు వెళ్ళారో వాళ్ళలో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి విపరీతమైన నెగటివిటీ పెరిగిపోతూ ఉంది. వీళ్ళు ఎందుకు వచ్చారు, వేస్ట్, సోదిగాళ్ళు, సొల్లుగాళ్ళు, అసలు వచ్చిన పర్పస్ ఏంటి అనే ఒకరి మీద ఒకరైతే నెక్స్ట్ లెవెల్లోనే కామెంట్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మరి ఎవరి గురించి ఎవరు ఏం చెప్పారనేది కూడా చెప్పుకుందాం, ఈ గొడవలన్నింటి గురించి కూడా. అట్లాగే ఇప్పటికే నామినేషన్స్ అన్నిటికి సంబంధించి న్యూస్ బోర్డులో 2 వీడియోస్ అప్లోడ్ చేశారు. ఎవరెవరు చేస్తారు, ఎవరు మిస్ అయ్యారు ఏంటనేది ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, లైక్ చేయండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోర్డు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇంకా నైట్ డిస్కషన్ ఏంటంటే మనీష్ మర్యాదని సంజన ఫుడ్కు కాపలాగా పెడదాను, ఒక కాపలాదారు ఉంటే బెటర్ కదా, నేటు ఫుడ్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఆయన కూడా ఉంటాడని లెక్క ఆయన పెట్టబోతానంటే ప్రియా ఒప్పుకోదు. ఇక్కడ నేను ఆల్రెడీ మానిటర్గా ఉన్నాను కదా, కుకింగ్ డిపార్ట్మెంట్కి ఉన్నాను కదా, ఇంకెందుకు పెట్టాలనేటప్పుడు ఆవిడ చెబుతా ఉంది. సరే, ఆవిడ డిపార్ట్మెంట్ గురించి సంబంధించి ఈవిడ చెప్పింది, ఆవిడ వద్దనింది, కెప్టెన్గా ఈవిడ చెప్పేటప్పుడు ఆవిడ వద్దనింది. సరే, అది పక్కన పెడితే ఇక్కడ శ్రీజకి ఏం సంబంధం, మధ్యలో ఈవిడ ఎందుకు దూరిపోతూ ఉంటుందో నాకు అర్థం కాదు. ఆవిడ వచ్చేసి అట్లా ఎట్లా అవుద్ది, వెంటనే ఆ ప్రియా కూడా పిలిచి, ప్రియా నీ డిపార్ట్మెంట్కి ఎసరు పెట్టేసింది, నీ కొత్త ఇన్ఛార్జిని పెట్టేసింది, నువ్వు ఇంకా వేస్ట్ అంటూనే మనీష్ మర్యాద కూడా నువ్వు ఏదైనా సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, కానీ ఆవిడ తీసేసి నీకు ఇచ్చేస్తున్నట్టు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పి పెద్ద వాయిస్ వేసుకుని, అసలు అవసరం ఉన్నా లేకపోయినా నీకు అక్కడ కెమెరా ఉంది, నేను వాయిస్ గట్టిగా రైజ్ చేయాలి, నేను స్క్రీన్ మీద కనబడాలి, నేను అది హడావిడి చేయాలని ఉంది తప్ప ఏదో రకం గొడవలు పడితే కంటెంట్ వస్తుంది, ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ పట్టుకొని లాగేద్దాం, వేలాడేద్దాం అని ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది తప్ప ఇరిటేటింగ్గా ఉంటుంది ఆడియన్స్కి అనే విషయం ఎందుకు గుర్తించుకోవట్లా. అక్కడ సంజన కెప్టెన్గా ఒక డెసిషన్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే మర్యాద మనిషి దానికి ఓకే అని చెప్పుంటే, ఈ ప్రియా వద్దంటే వాళ్ళ ముగ్గురు పంచాయతీ కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. ఈ అమ్మాయి మధ్యలో దూరిపోయి ఇంకా మొన్న సేమ్ ఇప్పుడు ఏమైంది చూశారు కదా, మొన్న తనూజ విషయంలో దెబ్బ తగిలింది ఎవరెవరి రీతు చౌదరికి. నువ్వు ఆ మాట అనేది అబ్బా నాకు చెయ్యి అడ్డం పెట్టింది, కావాలని జరిగింది, మంచిగా జరిగిందిలో ఫుల్ పండా చేసుకోవచ్చని మాదిరిగా నువ్వు రియాక్ట్ అయ్యావంటూ చెప్పింది. ఫైనల్గా ఏమైంది, వీకెండ్ వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఎవరిది ఆ రీతు చౌదరి సేవ్ అవ్వాలని ఆవిడ ప్రార్థన చేయడం, ఆవిడ సేవ్ అయిన తర్వాత ఇవిడికి ముద్దు పెట్టడం, వాళ్ళు ఒకటే మధ్యలో అక్కడ కామెడీ పీస్ ఎవరయ్యారు ఒక మెసేజ్ అయితే పెట్టండి అయ్యారుగా. నేను ఆ రోజు మళ్ళీ ఆ నామినేషన్ అయిపోయిన అంటున్నాండి, శ్రీజ వచ్చి ఏమనింది, అక్కడ రీతు భలే స్టాండ్ తీసుకుంది కదా, ఇప్పుడు నన్ను ఏం స్టాండ్ తీసుకుంది, వెంటనే సేవ్ అయిన వెంటనే ఆడియన్స్ కంటే ముందు థ్యాంక్స్ చెప్పేదాన్ని ఇక్కడ ముందు వెళ్ళి ఇప్పుడు అర్జెంట్గా ఒకరు కిస్ చేయాలి సార్, నేను సేవ్ అవ్వాలని ప్రే చేసిన నా తనూజకు ముద్దు పెట్టాలని వాళ్ళు ముద్దులు హగ్గులు. అక్కడ ఆటలో అరటిపండు ఎవరు ఆలోచించాలి కదా శ్రీజ, ఇన్ని ఆలోచించేస్తుంది. నేను స్మార్ట్, నేను ఓవర్ స్మార్ట్, నేను యాక్టివ్, నాకు పాయింట్లు, నా వాయిస్ ఇరిటేటింగ్ అనే పాయింట్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పేటప్పుడు ఇక్కడ వీళ్ళ పంచాయతీలో అవసరం ఉన్నా లేకపోయినా ఆవిడ దూరిపోయి రెచ్చగొట్టే మాదిరి ఇదంతా చేసింది. ఓకే, దీని తర్వాత ఏమైందంటే సరే ఆవిడ ప్రియ వద్దు, నాకు అక్కర్లా, నేనే రెస్పాన్సిబిలిటీ నాదే, ఏమైనా నేనే చూసుకుంటా, నేను ఫెయిల్ అయితే అప్పుడు సంగతి కదా, ఒక అభయహస్తం ఇచ్చేసి ఇంకెక్కడ అసలు ఫుడ్ విషయంలో కుకింగ్ డిపార్ట్మెంట్లో ఏమాత్రం 1% కూడా మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటారు లెక్క ఒక భరోసా ఇచ్చేసి మొత్తానికి మనీష్ మర్యాదకి డ్యూటీ అప్పచెప్పకుండా అడ్డుకుంది, దిగ్విజయంగా ఘనంగా అడ్డుకుంది. కెప్టెన్ అయినా నాకు ఐ డోంట్ కేర్ అనే మాదిరిగా ఉంది. కెప్టెన్ చెబితే వినాలి అని హోస్ట్ అంత క్లియర్గా చెప్పినా ఈవిడ అడిగిన దానికి ఆయన చెప్పిన దానికి అందరికంటే ఎక్కువ అని చెప్పిన అబ్బాయి నేను ఇంకా మానిటరు, నేను ఇంకా ఇదే అన్నట్టు చెబుతూ ఉంది ఆవిడ, నేను ఇంకా మానిటరు ప్లస్ నేను ఇంకా ఓనర్ అని. సరే, ఇక్కడ సంజన ఏమంటుందంటే మనీష్తో మరి ఇప్పుడు ఏం చేస్తావు, ఆ కార్నర్లోకి పోయి ఏడుస్తావు అంతే కదా, పోయి వెళ్ళి ఏడుచుకోని మాదిరిగా ఆవిడ చెబితే ఆ తర్వాత మనీష్ నిజంగానే ఆ కార్నర్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు, ఫీల్ అవుతుంది. నేను అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి ఆయన కొద్దిగా కన్సోలింగ్ చూపించి అట్లేంటైనా నువ్వే స్ట్రాంగ్, నిన్ను చూసి మేము ఇన్స్పైర్ అవుతాము, నువ్వు కొద్దిగా పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా క్లారిటీతో ఉంటావు కదా, నువ్వు ఇట్లా బాగాలేదన్నని చెప్పి ఇదే బ్యూటీ బిగ్ బాస్ హౌస్లో. వీళ్ళిద్దరి మధ్య మొన్న టాస్క్ సందర్భంగా గొడవ అయ్యింది, ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు, పాయింట్లు పెట్టుకున్నారు, ఫైనల్గా సారీలు చెప్పుకొని అంతా జరిగి తర్వాత ఈయన బాధలో ఉంటే ఆయన వాదార్చడానికి కూడా బాగుంది. ఈయన కూడా అప్పుడు ఈయన ఓపెన్ అయ్యి చెబుతాడు, ఏంటిది ఆ మనీష్ మర్యాద ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది పాపం ఆయనకి. మెయిన్ ఏంటంటే పర్టికులర్గా శ్రీజ అండ్ ప్రియా విషయంలో ఆయనకి అరికాయలు అంటే నెత్తికెక్కేలాగా వాళ్ళే బిహేవ్ చేస్తున్నారు. అయిన దానికి కాని దానికి ప్రతిసారి ఏంటి ఇమాన్యుయల్ ఏంటన్నా వాళ్ళు అలా నోరేసుకుని పడిపోతూ ఉన్నారు, నేనే నోరేసుకుని పడిపోలేనా, నాకు నోరు లేదా, మాట రాదా, అసలు కంపరం ఎత్తిపోతుంది, నాకు ఇరిటేటింగ్లో ఉన్నారు వాళ్ళు. అసలు ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, గొడవ చేసేయాలి, అరిచేయాలి, స్క్రీన్ స్పేస్ వచ్చేయాలి, కంటెంట్ క్రియేట్ చేసేయాలి, ఇదే పని మీద వచ్చినట్టు ఉంది అసలు అని చెప్పేసి అసలు వరస్ట్ కామనర్స్ అని కూడా మనీష్ నోటెంబడి కూడా వచ్చిందంటే ఏమి ఎట్లా మరి బిహేవ్ చేస్తున్నారు అర్థమైద్దిగా. బయట ఆడియన్స్ కూడా అక్కడ మనీష్ మర్యాద చెప్పినట్టుగా ఏమంటాడంటే ఇంకా వరస్ట్ కంటెస్టెంట్స్ కామనర్స్కి వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, వీళ్ళు అసలు జెన్యూనే కాదు, ఫేక్ పీపుల్,
కెమెరా కోసం ఆడుతున్నారు. 24/7 కెమెరా ముందు ఉండాలి, కంటెంట్ పడాలి, గొడవలు పడాలి, ఇదే ఉద్దేశంతో ఉన్నారని వాళ్ళిద్దరి గురించి అన్నాడు. ఒకవేళ మీకు కూడా అట్లాగే మనీష్ మర్యాద పర్ఫెక్ట్గా కరెక్ట్గా చెప్పాడు అంటే మెసేజ్ పెట్టండి, లేకపోతే లేదు ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అని కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏమంటాడంటే హరీష్ గురించి కూడా ఆయన వయసులో పెద్ద అయినప్పుడు ఏదైనా మనం చెబుదామన్నా సరే కంప్లీట్గా అన్న మీకు ఇట్లా రాంగ్ అవుతుంది, మీరు ఇట్లా అనకుండా ఉండాల్సింది, లేకపోతే మీరు నిన్న ముగ్గురు ఆడవాళ్ళతో అన్నాను కదా, అట్లా కొన్ని విషయాలు ఏమైనా చెబుదామన్నా ఇప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేటప్పుడు తీసుకోవాలి కదా, ఆయన తీసుకోడు, నాకు ఆ విషయం తెలియదా ఏంటన్నట్టు చూస్తాడు. సో ఈయన పర్సనల్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే అసలు రిసీవింగ్ ఉండదంట. అది కూడా మనం గమనిస్తాం. హరీష్ గారు ఏంటంటే కొన్ని తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఆయనకి తెలిసిన సలహాలు సూచనలు ఇప్పుడు ఆయన కూడా ఈ సంజన గేమ్ గురించి మనీష్కి చెబితే ఈయన అర్థం చేసుకుని తర్వాత కరెక్టే కదా అని ఆవిడ విషయంలో ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాడు కదా. బట్ హరీష్ గారి విషయంలో ఏంటంటే అది లేదు. అట్లాగా సరే ఆయన మాదిరిగా పట్టించుకోడు, లైట్ తీసుకుంటాడు లేక ఆయన చెప్పాడు అసలు తీసుకోలేడు, తట్టుకోలేడు, వినే స్టేటస్లో కూడా ఆయన లేడు. వింటే మంచిది కానీ వినడు, వినిపించుకోడు అని ఆయన గురించి చెప్పాడు. అది వాస్తవే. తను మొన్న ఒక సామెత చెప్పాడు. కానీ కొంతమంది ఏంటంటే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే మాదిరిగా ఉంటాడు. అది ఆయన విషయంలో కూడా వర్తిస్తుంది. అట్లాగే మిగతా ఇద్దరు పవన్ల గురించి కూడా కామనర్స్గా వచ్చిన నిన్న ఏం పేరు ఆయన హరీష్ అన్నట్టుగా ఏమన్నారు ఆయన సొల్లుగాలు కొందరు కామనర్స్గా వచ్చినప్పుడు సొల్లుగా అరుస్తూ సెలబ్రిటీలు వచ్చేసరికి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు ఎందుకు వచ్చారో అర్థం కాదు. ఇక్కడ ఈయన డైలాగ్ వేయడం అక్కడ వాళ్ళిద్దరినే బిగ్ బాస్ ఎందుకు చూపించాడు చెప్పండి. అక్కడ ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఆయన ఎందుకు చూపించాడు, ఆ విజువల్ చూసినా ఈ డైలాగ్ విన్నా ప్రతి బిగ్ బాస్ కామన్ ఆడియన్కి ఎవరికైనా అర్థమవుతుంది. సో అంటే మనీష్ మర్యాద కూడా అదే మాట, ఈ హరీష్ అదే మాట. అట్లాగే ప్రియా కూడా ఏమంటుంది, ఇంతకు డిస్కషన్ అయ్యి గొడవ అంతా జరిగింది ఆ డ్యూటీస్ గురించి సంబంధించి. అప్పుడు కూడా సేమ్ వాళ్ళంతా ఒక యూనిటీ లాగా ఉన్నారు, మనం కూడా ఉండాలి, ఏదో మనం వచ్చి వాళ్ళతో మరీ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అయినట్టు ఉండాలి. నేను ఇదివరకు తనూజ అక్క అనేదాన్ని, తనూజ మమ్మీ లాగా ఉండేదాన్ని అనేదాన్ని, ఇప్పుడు అవేమనట్లే జస్ట్ తనూజ అంటున్నాను. మనం కూడా అట్లా వెళ్ళిపోయి మీద పడిపోయి చేసుకోవక్కర్లా అని మళ్ళీ కూడా అక్కడ డీమన్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈవిడ కూడా వేసింది. సో మొత్తానికి వీళ్ళలో వీళ్ళే వరస్ట్ ప్లేయర్స్, వరస్ట్ కంటెస్టెంట్స్, అసలు ఎందుకు వచ్చారు ఈ వేస్ట్ అనే మాదిరిగా సెన్సేషన్ కామెంట్స్ అయితే ఒకరి గురించి ఒకరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చేసుకుంటూ వచ్చారు. సరేగా నైట్ ప్రియాకేమో ఆ బాధ్యతల గురించి వేస్తా, మనీష్ మర్యాదకి సంజన ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తానంటే ప్రియా అబ్బాయి అక్కర్లా నాదే రెస్పాన్సిబిలిటీ అనేది కదా. ఇక్కడ అది మనసులో పెట్టుకుని ఒక రకంగా ఇగో ఫీల్ అయ్యి కెప్టెన్ అయ్యాక కూడా సంజన మనకు అక్కడ ఆవిడే లేపేసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కిచెన్లో ఒక 5 ఆరెంజెస్ ఉంటే మనీష్ మర్యాద వచ్చారే 5 ఆరెంజెస్ మిస్ అయ్యాయి, ఏమయ్యాయి అంటే ప్రియా వెంటనే నాదే రెస్పాన్సిబిలిటీ అనేది కదా సంజన బయటికి పెట్టిన అదే రెస్పాన్సిబిలిటీ అన్నది కదా. ఆవిడ స్టైల్లో ఎట్టకారంగా చేసుకుంటూ మరి కాపలా కాసుకోవాలి, ఎట్లా మరి చెప్పడం కాదు కదా, చూడాలి కదా, నాదే రెస్పాన్సిబిలిటీ అంటే కెప్టెన్కి తెలియదా ఎలా చేయించుకోవాలో ఏంటో అంటే ఆవిడ చెయ్యట్లేదు, ఆవిడ మాట వినట్లేదు, పట్టించుకోవట్లేదు అని లెక్క ఆవిడే లేపేసింది అనేది అర్థమైతే ఉంది. సో మొత్తానికి లేపేసి కిచెన్లో ఎక్కడే పెట్టేసిందని. అయితే ఇక్కడ ప్రియా ఏంటి ఈవిడ ఎంత డబుల్ స్టాండర్డ్స్, ఎంత హార్ష్గా మాట్లాడేస్తుంది అనడానికి ఉదాహరణ ర్యాష్గా రఫ్గా అనేస్తుంది. ఏ మాట వస్తే ఆ మాట అది అనే విధానం కూడా ఆలోచించాలి. ఆవిడకంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, కోస్తా ఆలోచించాలి కదా. ఏమంటుంది నాటి ఒక మాట అనేది, అయినా దొంగతనం చేస్తే ఏం చేస్తారు, మహా అయితే తింటారు కదా, అంతే కదా. మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఆ గుడ్డు గురించి అంత కోడిగుడ్డు మీద ఏకల పెగినట్టు గిలగిల ఆడిపోయి విలవిల ఆడిపోయారు. సో పూర్వం అలా అనింది. సరే ఇప్పుడు 5 ఆరెంజెస్ ఎవరు తీశారు, తీస్తే ఏమైంది, ఎవరు తింటారు కదా, తను ఇచ్చిన స్టేట్మెంటే కదా, ఓకే లైట్ తీసుకోవచ్చు కదా. కానీ నాదే రెస్పాన్సిబిలిటీ అనేటప్పుడు ఇప్పుడేంటి వెతికింది దొరకలేదు, అయ్యి బాబాయ్ నన్ను కావాలని ఇరికించేసినట్టు ఉన్నారు, నన్ను టార్గెట్ చేసి ఎవరు ఆవిడని టార్గెట్ చేయలే, ఆవిడ అందరినీ టార్గెట్ చేసి హార్ష్గా మాట అనేస్తుంది, హర్ట్ అయ్యేటట్టుగా. అక్కడ అంత వెతికింది. సర్లే అయితే ఏముంది, పోయింది, లైట్ పిచ్చ లైట్ నేను లైట్గా తీసుకుంటాను. మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఆవిడ ఒక ఫుడ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ఛార్జిని పెడతాను అనేటప్పుడు కెప్టెన్గా నిన్న హోస్ట్ కూడా చెప్పిన తర్వాత వానర్స్ కంటే ఎక్కువ అనేటప్పుడు ఓకే అగ్రీ అని చెప్పొచ్చు కదా. నాదే రెస్పాన్సిబిలిటీ, నా డిపార్ట్మెంట్లోకి ఎవరు రాకూడదు, నేనే మానిటరు, అంతా ఇక్కడ నేనే సుప్రీం అనేటప్పుడు మరి రెస్పాన్సిబిలిటీకి అంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్పేటప్పుడు ఇంకొకరికి అవసరం లేదనేటప్పుడు అది 100% సక్సెస్ఫుల్గా చూసుకోవాలి. సరే లేదనేటప్పుడు అప్పుడైనా మరి బాధ్యతకి ఓకే ఇక్కడ మిస్ అయ్యా నాదే అంతే తప్ప పోయేటప్పుడేమో ఆ ఫోన్లో పోయిన పిచ్చలైట్ ముందేమో బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వనివ్వవు, నువ్వేమో సక్రమంగా చేసుకోలేవు, తర్వాత అప్పుడు మళ్ళీ అట్లా ఎందుకు బ్లేమ్ చేయాలి మళ్ళీ అనేసి పడేసి. తర్వాత అక్కడ హౌస్ అంతా వెతికారు, సంజన బట్టల్లో ఆవిడ రూముల్లో ఇక్కడ వెతికి ఫైనల్గా ఆ కిచెన్లో ఉన్న పైన డబ్బాలో దొరికితే అక్కడికి వచ్చి ప్రియా ఏమంటుందంటే కళ్ళు కనబడట్లేదా ఇక్కడే ఉన్నాయి కదా ఎలా కనబడట్లేదంటే అక్కడ తనూజ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఫీల్ అయింది. ఫస్ట్ ఒక 2-3 సార్లు అంటే సర్లే ఏదో ఆవిడ ప్రెజర్లో ఉందేమని, బట్ తర్వాత పదే అది మాట అనకూడదు కదా. మరి ఆ ప్రియాను ఉద్దేశించే తనూజ కూడా అనొచ్చు కదా, మరి ఎంతసేపు నువ్వు కూడా వెతికావు కదా, మరి నీకు కళ్ళు కనబడలేదా, ఎందుకు అట్లా అంటావు, తప్పు కదా. అప్పుడు ఫస్ట్ అబ్బాయి నేను అడగనలే,
కనిపించలేదా, చూడలేదా అన్నానని మాట మార్చేసి మళ్ళీ తర్వాత ఒక సారీ నా ఉద్దేశం అది కాదు, నా సిచ్యువేషన్‌లో నా ప్లేస్‌లో మీరుంటే ఆలోచించండి అని చెబుతుంది. మరి ఈవిడ కూడా వేరే వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఆలోచించొచ్చు కదా! అలాంటి మాటలనేస్తే ఎలా తీసుకుంటారో, ఎంత హర్ట్ అయితారని. ఆ తనూజ బాధపడడంలో తప్పే లేదు. అట్లా ఎట్లా అనేస్తది కళ్ళు కనబడట్లేదని చెప్పేసి. చాలా రఫ్‌గా, రూడ్‌గా అనేస్తోంది ఆ మాట. తర్వాత మళ్ళీ మాట మార్చేసి నన్నే టార్గెట్ చేసేవారు, నన్నే కార్నర్ చేయాలని, కావాలని వాంటెడ్‌లే ఎవరు చేయట్లే. ఈవిడని ఇంత రెస్పాన్సిబిలిటీ అన్నా కూడా చూద్దామని లెక్క చేసినా, అయితే ఇక్కడ సంజనాది కూడా తప్పు ఉంది అన్నట్టు. కెప్టెన్‌గా వచ్చిన తర్వాత నీ మాట వినట్లేదు నాకు ఇగోగా అవ్విచ్చి, ఒక ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి, కావాలని చేద్దాం ఇట్లాంటివి చేయకుండా ఉంటే బెటర్. కెప్టెన్‌గా ఒక హుందాగా ఉండి తర్వాత మళ్ళీ నువ్వు మామూలు అయినప్పుడు చేయొచ్చు. సో నీ మాట వినట్లేదనే ఉద్దేశంతో ఈవిడ చేస్తుందని కూడా అర్థమైతా ఉంది. ఫైనల్‌గా ఆ ప్రియాకే మెడకైతే చుట్టుకుంది అది. ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్‌గా చెప్పొచ్చి నిన్న మానిటర్‌ని పెడతాను కెప్టెన్ వద్దు నేనే చూసుకుంటాను నాదే బాధ్యత. అందుకే ఇప్పుడు ఇరికించాలని కావాలనే వాటిని దాచేశారంటూ ఆవిడైతే గిలగిల ఆడిపోతూ ఉంటుంది. అటాక్ చేయాలని చేశారు, దాచేశారు అంటది. ఇదైతే నిజమే. కావాలని చేశారు. కాకపోతే ఇక్కడ సంజన కెప్టెన్ మీద ప్రియాకి ఎక్కువ అనుమానం. సాంజన కూడా లైట్‌గా స్మైల్ ఇస్తుంది. మరి అంత బాధ్యతలు అన్నావు కదా చూసుకోని లెక్క. అలాగే ఆరెంజెస్ కావాలనే ప్రియాది తప్ప ఆ ఇష్యూలో ఆ ప్రియాదే తప్పు మొత్తం ఆవిడదే కావాలనే చేశారని లెక్క నిరూపించడానికి ఆవిడ చేసిందని అర్థమవుతా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఫైనల్గా ఏంటి, ఆ శ్రీజ మళ్ళీ ఎంటర్ అయిపోయి సంజన విషయంలో కూడా సేమ్ ఏంటి మీరు కావాలని చేశారు కదా, మీ మీదే కదా అనుమానం, మీ మీద మాకు అనుమానం ఉందని. మరి కెప్టెన్ మాట వినట్లేదు, అసలు నా మీద నువ్వు ఎట్లా అనుమానం ఇస్తావని చెప్పేసి ప్రతి సీన్లో నేను ఉండాలి అంతే. శ్రీజ ఫిక్స్ అయిపోయింది, నేను లేకుండా సీన్ ఉండకూడదు, నేను లేకుండా గొడవ ఉండకూడదు, నేను లేకుండా పంచాయతీ ఉండకూడదు అని లెక్క. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్లోరా ఇక్కడ మార్నింగ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు పొద్దున కూడా ఈ డిస్కషన్ ఎంత పంచాయతీ అయిన తర్వాత కూడా ఆ మనీష్ మర్యాద నేను ఖాళీగా ఉన్నా కదా వంటలో అసిస్టెంట్ చెఫ్ కింద ఉంటాను, హెల్ప్ చేస్తాను అని కెప్టెన్కి చెబితే కెప్టెన్ కూడా ఓకే ఉంటే బెటర్ కదా లెక్క ఆవిడ చెబుతూ ఉంటే మళ్ళీ ప్రియాకి చెబుతూ ఉంటే ప్రియా అబ్బాయి ఒప్పుకోను, నేను కుదరదు, నాకు అవ్వదు, నేనే మానిటరు, నాకే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఒక పక్క ఫెయిల్ అవుతూ ఉన్నావు, ఒక పక్క పోతే ఐటమ్స్ పోతే ఏదైనా వర్క్ ఫెయిల్ అయిందంటే నాకు పిచ్చ లైట్ తీసుకుంటానంటావు, ఇంకొకరికి వర్క్ ఇస్తానంటే వద్దంటే అది కెప్టెన్కే రెస్పాన్సిబిలిటీ సుపీరియర్ ఆవిడే అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వద్దంటది. అవసరం లేదు, నాకు అవసరం లేదు, మీరు పర్మనెంట్ ఏం కెప్టెన్ కాదు కదా, నెక్స్ట్ వీక్ ఇంకొకరు వస్తారు, అప్పుడు ఎందుకు, నేనే బాధ్యత. ఏమైంది ఆయన పని చెబుతున్నాడు కెప్టెన్గా అసిస్టెంట్గా ఏర్పాటు చేస్తానంటే, పైగా వానర్కి ఎట్లా పెడతాడు, అమ్మ ఆవిడ ఆయన స్వచ్ఛందంగా చేస్తాను అంటున్నాడు, చెప్పకూడదని లేదు కదా, ఆయన మొన్న చెయ్యమన్నారు, మేము వానర్స్ నువ్వు కూడా టెంపరీ వానరు, మేము చెయ్యమన్నారు, నిన్న క్లారిటీ ఇచ్చారు హోస్ట్. ఇప్పుడు ఆయనకి టైం పాస్ అవ్వట్లేదో, బోర్ కొడుతుందో, సరే ఆ కిచెన్లో కొద్దిగా హెల్ప్ చేస్తాను అని ఇనిషియేట్ తీసుకొని వస్తే సరే నేను వద్దు, నేను చెప్పను, నేను చెయ్యొద్దని చెబుతా, అవసరం లేదు అక్కర్లేదని చెబుతా ఉంది. సో ఈవిడ ఏంటంటే ఫిక్స్ అయిపోయింది, ఇంకా పర్మనెంట్ వానర్ నేనే, పర్మనెంట్ అంతా మానిటర్ నేనే, ఇంకా మొత్తం నా మాట నడవాలి. ఇక్కడ ఇద్దరికి ఈగో కనిపిస్తూ ఉంది. మెయిన్ ఆ ప్రియా కూడా కెప్టెన్ అయితే నాకేంటి, నేను ఎందుకు వినాలి, ప్రియా శ్రేజ ఇద్దరు కూడా అదే మాట, మేము వినం, నీకు నచ్చినట్టు నువ్వు చెప్పుకో, నీకు నచ్చినట్టు చూసుకుని రేపు పొద్దున్న వీళ్ళు కెప్టెన్స్ అయితే ఈవిడ అంతకు 10 చుక్కలు చూపించాల్సి సంజన, నో డౌట్. ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు నచ్చిన కాడ చెప్పుకోండి, దిక్కున్న కాడ అరుచుకోండి, ఏమన్నా చేసుకోండి అని. కేవలం ప్రియ కూడా ఆవిడ మాట నేను ఎందుకు వినాలి, నేనే సుప్రీం, అదే యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంది. లేదా నైటు వద్దని ఇప్పుడు వద్దని పోనీ పర్ఫెక్ట్గా చేస్తుంటే అది లేక అయితే ఈవిడ కూడా అందుకే సరే నువ్వే రెస్పాన్సిబిలిటీ, సరే ఎట్లా చేస్తావో చూస్తాను, ఈవిడ కూడా ఆడుకుంటుంది. ఇట్లా జరిగింది. సరే ఇంకొక కాన్వర్జేషన్ గొడవ ఏంటంటే ఆ ఫ్లోరా షైన్ ఆ బాత్రూంలో డస్ట్బిన్ దగ్గర బట్టలు వస్తువులు ఏవైనా ఇలా పెడితే చాలని టక్కన తీసుకెళ్ళి అందులో పడేస్తుంది. దాని మీద ఒక డిస్కషను. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టేస్తే తనూజ అప్పుడే మంచిగా ఉతికినవి కొత్త బట్టలు తెచ్చుకొని వేసుకుందాం రెడీ చేసుకుంటే టక్కని ఈ అమ్మాయి తీసుకెళ్ళి పడేసింది. అదే ఏంటి ఇలా పెట్టి పెట్టగానే ఏదో కిచెన్లో మాడిపోయిందనో లేకపోతే ఏదో మర్చిపోయామనో క్రీమ్కో లోషన్కో వెళ్తాం వెళ్ళగానే టక్కన పడేస్తుందండి. డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేయడం అంటే మాకు అందరికీ ఓసిడీ ప్రాబ్లం ఉంది, ఆ డీమాన్ పవన్ అందరూ హర్ట్ అవుతున్నారు. ఇంకా అక్కడ కూర్చొని అదే పనిలాగా ఈవిడ కూడా కోడిగుడ్డు మీద ఏకలు బీగినట్టే ఉంది. అక్కడ ఫ్లోరా కూడా ఊరికే అయిందానికి కాని దానికి అంత అవసరమా, చేయాల్సింది ఏదో మెయింటైన్ చెప్పును. అంత అక్కడ స్పేస్ చాలా ఉంది కదా, తెచ్చుకుని బయట ఒక స్టూల్ మీదో చైర్ మీదో ఎక్కడో అక్కడ పెట్టచ్చు కదా, కప్బోర్డ్లోనే ఎక్కడో అక్కడ. డస్ట్బిన్లో పడేయడం ఏంటి, టూ మచ్ కాకపోతే. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ కూడా నేను మానిటర్ అనుకుని వస్తాడు కదా, మాట్లాడితే మానిటర్ నేనే చెప్పాను అయితే ఏంటి అని లెక్క కొద్దిగా ఆయన కూడా మధ్యలో మీరెందుకు దూరుతున్నారని తాను చెడితే వాళ్ళకి మండదా, నువ్వేంటి మధ్యలో సరే నువ్వు కూడా కిచెన్లోకి వచ్చి అక్కడ ప్లేట్లు పడేసి కప్పులు పడేసి గ్లాసులు పడేసి మేము కూడా తీసుకెళ్ళి సింక్లో బారేస్తామంటే పవన్ కళ్యాణ్ కిచెన్కి బాత్రూమ్కి ముడిపెట్టకంట. మరి ఈయన ఎట్లా అక్కడ చెప్పేటప్పుడు మరి ఆవిడ అడగలేదు తప్పే ఉంది. సరే అయితే మీరు ఇక్కడ వాష్రూమ్ అని చెప్పేసి ఇంత స్పేస్ ఉంచుకుని తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే పడేసినప్పుడు మీరన్నీ తీసుకెళ్ళి మేము సింక్లో బారేస్తాం అప్పుడు చూసుకున్నాక ఆవిడ అనడంలో తప్పే లేదు, అస్సలు తప్పలేదు.
ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఫస్ట్ అయితే హార్ష్గా అనేసాడు. అయితే మీరెందుకు దూరుతున్నారు మధ్యలో, నేనే చెప్పా అంటే ఆ లాస్ట్కి అయిన దోస్తులు ఎవరు రీతు చౌదరి అండ్ డీమాన్ వచ్చారా, బాబు నువ్వు తగ్గరా, నువ్వు ఆలోచించరా, ఫస్ట్ నుంచి టంగ్ స్లిప్ లాగా ఉన్నావు, ఇప్పుడు నువ్వే చెప్పా ఫ్లోరా సైడ్కి ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, అక్కడ ఒక తనూజకే కాదు ఈ సమస్య, అందరం ఫేస్ చేస్తాను, పొరపాటున ఇలా పెట్టామని టపక్కన తీసుకెళ్ళి పడేస్తుంది, ఏంద్రం మాకు పంచాయతీ తలకాయ నొప్పే, పైగా నువ్వు వచ్చి నేనే చెప్పాను, నాకెందుకు చెప్పాలి, నాకే అడగాలి, మీరెందుకు దూరుతున్నారంటే మొత్తం నువ్వే దగ్గరుండి చేయిస్తున్నట్టుంది, నువ్వు కొద్దిగా మూసుకో అని ఆ పిల్ల రీతు చౌదరి ఆ కిచెన్లో కూడా మళ్ళీ ఇదే గొడవ అవుతున్నప్పుడు కూడా వెనకలు వెళ్ళి తనుజ వెనకలు మూసుకో లెక్క ఆ అమ్మాయి నువ్వే మోటివేట్ చేస్తున్నట్టు ఉందనిలాగా. ఆ తర్వాత వెళ్ళి అది కాదండి నేను అడగనలేదండి అని మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆ అమ్మాయి దగ్గర ఆ తనుజ భరణికి మొత్తం క్యాసెట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పి, తర్వాత మనీష్కి చెప్పి, వచ్చిన వాళ్ళు అందరికీ ఒకటి నుంచి లాస్ట్ వరకు మళ్ళీ 1 to 100 అన్న మాదిరిగా టకాటక నేను అలా చేశాను, ఆ అమ్మాయి తీసి పడేసింది, ఇతను వచ్చి మీరెందుకు దూరేరు అంటున్నాడు, మరి కిచెన్లో ఇలా పడేస్తే ఎట్లా, మరి మేము కూడా సింక్లో పడేస్తాం, ఇది కరెక్ట్ కాదు కదా, ఉతికిన బట్టలు ఉంటాయి, మాసిన బట్టలు ఉంటాయి, ఏవో ఏంటో చూడకుండా టక్కని తీసి పడేయడమేనా, పొరపాటున మిస్టేక్ జరిగితే దానికి అంత సీరియస్ అంత అవసరమా, చాలా ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్పి ఆవిడ చెప్పినోడికి చెప్పి ఆ క్యాసెట్ పదే మరీ అంత ల్యాగ్ చేయకుండా తను ఆ కిచెన్లో టాపిక్ అయితే వదిలేయాలని అనిపించింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఫస్ట్ అయితే ఫోర్స్గా హార్స్గా అనేసాడు, కానీ తర్వాత ఇంకెలా తల వేసుకుని చూస్తుంటాడు కదా ఆయన ఒక చూపు, అది ఏంటి వెరైటీగా ఇలా చూసుకుని ఉంటున్నాడు ఆయన. ఇంకేం చేస్తున్నారు బాబు, ఉదుకు ఆరేసినట్టు తనుజ ఇంక ప్రతి ఒక్కరికి ఇదే క్యాసెట్ చెబుతూ ఉందని. సో ఇవి హైలైట్స్ గొడవలు. అట్టగా మళ్ళీ ఇక్కడ హరీష్ కూడా ఫ్లోరాతో అంటాడు ఒక మాట, శ్రీజ గెలిపించాడని అసలు ఈ సీజన్ కాదు కదా, ఈ జీవితం అంతా మర్చిపోలేరేమో ఆయన అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్గ దొంగతనం చేసిన కెప్టెన్ ఆవిడని ఎట్లా కెప్టెన్ చేసి ఆవిడలో ఎట్లా క్వాలిటీస్ అంటే ఇప్పుడు దొంగతనాలు చేసిన ఎవరు కూడా కెప్టెన్ కాకూడదు ఫ్యూచర్లో, ఈయన డ్రింక్ చేసాడు కాబట్టి ఈయన కాకూడదు, చాక్లెట్స్ చేసిన వాళ్ళు కాకూడదు, చిప్స్ చేసిన వాళ్ళు కాకూడదు, ఇంకా దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు కెప్టెన్ కాకూడదు. అది అంత పర్సనల్గా తీసుకుని అంత బాధపడిపోతున్నారు అని అర్థమవుతుంది. 3 రోజుల నుంచి అదే గోల, మళ్ళీ ఇప్పుడు కూడా మార్నింగ్ కదా. మరి మీకేమనిపించింది ఈ లైవ్ అప్డేట్స్ అన్ని కూడా మెసేజ్ లైక్ షేర్ అయితే మర్చిపోకండి.